ఓ ధనంజయ, భక్తియుక్త సేవచే హీనకర్మలనన్నింటినీ దూరము చేసి ఆ భావనలోనే భగవానుని శరణు వేడుము. కర్మఫలములను అనుభవింప గోరువారు లోభులు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించను. శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా తన నిజస్థితిని అవగతం చేసుకొనినవాడు కృష్ణ చైతన్యమునందు వర్తించుట తప్ప మిగిలిన అన్నింటినీ త్యజించును. ఇదివరకే వివరింపబడినట్లు బుద్ధి యోగము అనగా శ్రీకృష్ణ భగవానుడిని దివ్యమగు ప్రేమయుక్త సేవ, అట్టి భక్తియుక్త సేవయే జీవునికి సరైన కర్మ విధానము. లోబులు మాత్రమే భౌతిక బంధములలో మరింత అధికముగా చిక్కుకొనుచు తమ కర్మ ఫలితములను అనుభవింప కోరుదురు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు తప్ప మిగిలిన కర్మలు అన్నీయును కర్తను జనన మరణ చక్రమునందు ఎల్లప్పుడూ బంధించునందున అవి హేమములైనట్టివే. కనుకనే ఎవరును అట్టి కర్మలను కారణమవ్వాలని వాంఛింపకూడదు. ప్రతి కర్మయు శ్రీకృష్ణుని సంతృప్తి కొరకై శ్రీకృష్ణ చైతన్యముతో నిర్వహింపవలెను. లోబులు కష్టముతో లేదా అదృష్టముతో సంపాదించిన ధనమును ఎట్లు వినియోగించవలెనో ఎరుగుదురు. వాస్తవమునకు మానవుడు తన శక్తి సామర్థ్యములన్నింటినీ కృష్ణ చైతన్యము కొరకే వినియోగింపవలెను. అది ఏ మానవుని జన్మను పరిపూర్ణము చేయగలదు. దురదృష్టవంతులు అయిన వ్యక్తులు లోబుల వలె తమ మానవ శక్తిని భగవత్ సేవయందు వినియోగింపరు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుఃకృత ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సర్వకర్మలయందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు ప్రయత్నింపు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: అనాది కాలము నుండి ప్రతి జీవుడు తాను చేసిన వివిధములైన సుకృత దుష్కృత ఫలములను ప్రోగు చేసుకొని ఉన్నాడు. కనుకనే అతడు తన నిజస్థితిని గూర్చి ఎరుగలేకున్నాడు. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణ భగవానునికి అన్ని రకములుగా శరణ పొందుటచే జన్మల నుండి కలుగుచున్న కర్మలు మరియు వాటి ప్రతిక్రియల ఫలములను గొలుసుల నుండి విముక్తి పొందవచ్చునని భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధి చేయు విధానమైనటువంటి కృష్ణ చైతన్యమునందు కర్మ నొనరింపమని అర్జునుడు ఆదేశింపబడెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఆ విధముగా భక్తి యుక్త సేవయందు నియుక్తులై మునులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తునందు కర్మఫలముల నుండి తమను విముక్తులను కావించుకొందురు. ఈ విధముగా వారు జనన మరణ చక్రము నుండి విడివడి భగవద్ధామమును తిరిగి చేరుట ద్వారా దుఃఖరహితమైన స్థితిని పొందుదురు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ముక్తజీవులు దుఃఖరహితమైన లోకమునకు చెందినవారు సమాశ్రితాయే పదపల్లవ ప్లవం మహాత్పదం పుణ్యశో మురారే.
ఈ భౌతిక జగత్తు అడుగడుగున అపాయములతో నిండిన దుఃఖపూరితమైన ప్రదేశమని అజ్ఞానవశమును మానవుడు గుర్తింపజాలడు. అట్టి అజ్ఞానము చేతనే బుద్ధిహీనులు కామ్యకర్మలు ద్వారా తమ స్థితిని చక్కపరుచుకొనుటకు యత్నించుదురు. అట్టి కర్మఫలములు తమకు ఆనందమును కలిగింపవచ్చునని కూడా వారు భావింతురు. కానీ విశ్వమునందు ఎక్కడ ఏ విధమైన భౌతిక శరీరము కూడా దుఃఖరహితమైన జన్మను కలిగింపలేదని వారెవరును ఈ విశ్వమంతటను జన్మము, మృత్యువు, వృద్ధాప్యము, వ్యాధి అనేటి 4 రకాల దుఃఖములు వ్యాపించియున్నవి. కానీ భగవానుని నిత్య సేవకుడను తన నిజరూప స్థితిని అవగతం చేసుకొనినవాడును దేవాది దేవుని స్థితిని ఎరిగి అతని భక్తి యుక్త సేవయందు నీక్తుడగును. తత్ఫలితముగా అతడు భౌతికమైనట్టి దుఃఖపూరిత జీవితమునకు గాని కాలము మరియు మరణముల ప్రభావము గాని లేనటువంటి వైకుంఠలోకములందు ప్రవేశించుటకు అర్హుడగుతున్నాడు. వాస్తవమునకు తన నిజస్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరుగుటయే. జీవుని స్థితి మరియు భగవానుని స్థితి సమానములేనని తప్పుగా భావించువాడు అంధకారమునందున్నట్టివాడు. కనుక అట్టివాడు భగవానుని భక్త యుక్త సేవయందు ఎన్నడూను నెలకొనజాలడు. అట్టివాడు తనకు తానే భగవానుడునని భావిస్తూ జన్మ మృత్యు పరంపరకు మార్గమనే ఏర్పరచుకొనును. కానీ సేవయే తన నిజస్థితి అని ఎరిగినవాడు శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితుడై శీఘ్రమే వైకుంఠలోకములను పొందుటకు అర్హుడగుచున్నాడు. భగవానుని కొరకు సేవ చేయుటయే కర్మయోగము లేక బుద్ధియోగము ఎనబడును. స్పష్టముగా చెప్పవలనన్నా అది ఏ భగవానుని పట్ల భక్తియుక్త సేవ ఎనబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు అర్జునుడితో, ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడు నీవు వినిన దానిని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన వాడగుదువు. కేవలము భగవానుని పట్ల భక్తియుక్త సేవయందు నెలకొని వేదశాస్త్ర గ్రంథములందు చెప్పబడిన కర్మ విధులను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితములు ఉదాహరణములు అనేకము కలవు. మానవుడు వాస్తవముగా శ్రీకృష్ణుని గూర్చియు మరియు శ్రీకృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చియు ఎరిగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ అతడు పూర్తిగా అన్ని విధములైన కామ్యకర్మల ఎడ సహజముగానే విరుక్తుడగును. పరమభక్తుడను మరియు గౌడీయ భక్తి పరంపరలో ఆచార్యుడైన ఓ సంధ్యావందనమా నీకు జయమగుగాక. ఓ స్నానమా నేను నీకు ప్రాణములు అర్పింతును. ఓ దేవతలారా, ఈ పితృదేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పణములను అర్పించలేని నా ఆసక్తతకు నన్ను దయచేసి క్షమింపుడు. ఇప్పుడు నేనెక్కడ నిలిచి ఉన్నాను? యదువంశ తిలకుడను కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించుచు సమస్త పాపబంధముల నుండి నేను విముక్తులను కాగలను. ఇదియే నాకు చాలనని నేను భావించుచున్నాను. త్రిసంధ్యలయందును వివిధ స్థుతులను కావించుట, ప్రాతకాలమున నందే స్నానము చేయుట, పితృదేవతలకు తర్పణములొసగుట వంటి వేదవిహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభ దశ నందున్న
భక్తులకు తప్పనిసరి అయినవి. కానీ ఎవరినైనను పూర్తి కృష్ణ చైతన్యవంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవ యందు నెలకొనినప్పుడు అతడు ఈ విధి విధానములన్నింటినీ పరుచును. ఎందుకనగా అతడు ఇదివరకే పరిపూర్ణత్వమును పొందియుండెను. శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా మానవుడు ఉత్తమ అవగాహన స్థితిని పొందగలిగినచో శాస్త్ర గ్రంథములందు నిర్దేశింపబడిన వివిధములైన తపస్సులను గాని యజ్ఞములను గాని అతడు చేయనవసరం లేదు. అట్లే అతడు వేదముల ముఖ్యోద్దేశం శ్రీకృష్ణుని పొందుటయేనని గ్రహింపక కేవలము కర్మకాండములయందే నిమగ్నుడైనచో వాటి వలన అతడు కాలమును వృధా చేసినట్లే యగును. కృష్ణ చైతన్యవంతులు శబ్ద బ్రహ్మ పరిమితులకు లేక వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుదురు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ఎప్పుడూ నీ బుద్ధి వేదములందలి మృదు మధురమైన వాక్కులచే కలతనందక ఆత్మానుభూతి అనేడి సమాధి యందు స్థితమగునో అప్పుడు నీవు దివ్య చైతన్యమును పొందగలుగుదువు అని శ్రీకృష్ణుడు తెలిపెను. ఎవరైనా సమాధి అయినాడని చెప్పినచో అతడు కృష్ణ చైతన్యమును పూర్తిగా అనుభూతి నొందినవాడని అర్థం. అనగా సంపూర్ణ సమాధి యందు నెలకొనిన పొందియుండును. తాను శ్రీకృష్ణుని నిత్య దాసుడననియు మరియు శ్రీకృష్ణుని పట్ల భక్తియుక్త సేవయే నిజమైన స్వధర్మమని ఎరుగటయే ఆత్మానుభూతి అందరి పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ చైతన్యవంతుడు లేక శుద్ధ భక్తుడు ఎన్నడూను వేదముల మృదుమధురమైన వాక్కులచే ఆకర్షింపబడి స్వర్గలోకములను పొందుటకై కామ్యకర్మలయందు నెలకొనరాదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో ప్రత్యక్ష సంబంధమును పొందును. కనుక అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు అతడు శ్రీకృష్ణుని ఆదేశములను అన్నింటినీ గ్రహింపగలుగును. అట్టి కర్మల ద్వారా అతడు తప్పక సత్ఫలితములను నిశ్చలమైన జ్ఞానమును పొందగలుగును. దాని కొరకై అతడు శ్రీకృష్ణుని లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుని ఆదేశములను మాత్రమే నిర్వహింపవలసి ఉండును అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికెను: ఓ కృష్ణ, సమాధి మగ్నమైన చైతన్యము గలవాని లక్షణములు ఎట్టివి? అతడు ఎట్లు భాషించును? అతని భాష ఎట్టిది? అతడు ఎట్లు కూర్చుండును మరియు ఎట్లు నడుచును? ప్రతి మానవునికి తన ప్రత్యేక స్థితిని అనుసరించి కొన్ని లక్షణములు ఉండునట్లుగా కృష్ణ చైతన్యవంతుడు కూడా తన ప్రత్యేక స్వభావమునకు తగినటువంటి మాట, నడక, ఆలోచన భావనాదులు కలిగియుండును. ధనికుడైన వాడు ధనికునిగా గుర్తింపబడుటకు కొన్ని ప్రత్యేక లక్షణములు కలిగి ఉండునట్లుగా, మరి రోగి అయిన వాడు రోగిగా గుర్తింపబడుటకు కొన్ని లక్షణములను కలిగి ఉండునట్లుగా, విద్వాంసునికి కొన్ని ప్రత్యేక లక్షణములు ఉండునట్లుగా, దివ్యమైన కృష్ణ చైతన్యమునందున్న వ్యక్తి తన వివిధ వ్యవహారములందు కొన్ని ప్రత్యేక లక్షణములను కలిగియుండును. భక్తుని అట్టి ప్రత్యేక లక్షణములు గూర్చి భగవద్గీత నుండి తెలుసుకొనవచ్చును. భాషించుట అనున్నది మానవుని ప్రధాన లక్షణమగుటచే కృష్ణ చైతన్యవంతుడు ఎట్లు భాషించుననేది విషయము అత్యంత ముఖ్యమైనది. మూర్ఖుడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడనేది తెలిసిన విషయమే. మూర్ఖుడు చక్కటి దుస్తులను ధరించినను అతడు భాషించినంత వరకే మూర్ఖుడుగా గుర్తింపబడుకున్నట్టు. అతడు భాషించినంతటే నిజస్థితి వెల్లడియగును. శ్రీకృష్ణ చైతన్యవంతుని ముఖ్య లక్షణమేమనగా
అతడు కేవలము శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనికి సంబంధించిన విషయములను గూర్చి మాత్రమే భాషించును. క్రింద తెలుపునట్లు ఇతర లక్షణములు సహజముగానే సమకూరును. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ పార్థ, మనోకల్పితములైన ఇంద్రియ తృప్తిని కలిగించు సర్వ విధములైన కోరికలను మానవుడెప్పుడు త్యజించునో, మరియు ఆ విధముగా శుద్ధపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తి నొందునో, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. శ్రీకృష్ణ చైతన్యమునందు లేక భక్తియుక్తమైన భగవత్సేవయందు పూర్తిగా నెలకొనినట్టి వ్యక్తి సమస్త సాధు సద్గుణములను కలిగి ఇండుననియు, అట్లు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనిన వాడు తన మనోకల్పనలను ఆశ్రయించుచుండుటచే ఎట్టి సద్గుణములను కలిగి ఉండజాలడని చెప్పుచున్నది. కనుకనే మనోకల్పితములైన అన్ని రకాల ఇంద్రియ భోగములను మానవుడు త్యజింపవలెనని ఇక్కడ చక్కగా చెప్పబడినది. వాస్తవమునకు అట్టి ఇంద్రియ వాంఛలను కృత్రిమముగా త్యజించుట కష్టము. కానీ ఎవరినైనాను కృష్ణ చైతన్యమునందు నెలకొనినంతనే ఆ ప్రయత్నముగా బాహ్య ప్రయత్నములేవి లేకుండా ఇంద్రియ వాంఛలన్నీ నశించిపోవును. కనుకనే మానవుడు నిస్సంకోచముగా కృష్ణ చైతన్యమునందు నెలకొనవలెను. ఎందుకనగా ఈ భక్తియుక్త సేవయే మానవుని ఆధ్యాత్మిక స్థితి నందుకొనుటకు వెంటనే తోడ్పడును. పరిపక్వ బుద్ధిగల జీవుడు మహాత్ముడైనట్టివాడు తాను భగవానుని నిత్య దాసుడనని గుర్తించి సదా తన యందు తానే తృప్తి నొందుచుండును. అట్టి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినట్టి వ్యక్తి తుచ్చమైన భౌతిక ఇంద్రియ వాంఛలకు లోబడి ఉండును. అనగా దేవాది దేవుని నిత్య సేవయే అనేడి తన సహజ స్థితి యందు అతడు సదా ప్రసన్నుడై ఉండును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: త్రివిధ తాపములందును కలతనొందని మనసు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, ఆ శక్తి భయము క్రోధముల నుండి విడివడినవాడు అగు మానవుడు స్థిరగల మనస్సు గల ముని అని చెప్పబడును. ముని అను పదమునకు ఒక స్థిరమైన నిర్ణయమునకు రాకుండా మానసిక కల్పనలతో అనేక విధములుగా మనస్సును కలతపెట్టు వాడని అర్థం. ప్రతి మునికి కూడా ఒక ప్రత్యేక దృక్కోణమునుండును. ఒక ముని ఇతర మునులకు భిన్నముగా ఉండినచో వాస్తవార్థములో అతడు ముని అని పిలువబడుటకు అర్హుడు కాజాలడు. కానీ భగవానుడు ఇక్కడ తెలిపిన స్థితధీర్ముని సామాన్య మునుల కంటే భిన్నుడు. అట్టి స్థితధీర్ముని మనోకల్పిత భావములన్నింటినీ త్యజించుటచే సదా కృష్ణ చైతన్యమునందుండును. స్తోత్ర రత్నము అనుసరించి ప్రశ్నాంత నిశ్శేషమను మనోరథాంతర అతడు అన్ని రకముల కల్పనాభావములను అధిగమించి కృష్ణుడే లేక వాసుదేవుడే సర్వమనేడి స్థిర నిశ్చయమును కలిగియుండును. వాసుదేవాః సర్వమితి మహాత్మా సదుర్లభః అట్టివాడే స్థిరబుద్ధి కలిగినట్టి ముని అని చెప్పబడును. అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి త్రివిధాత ఫలములందును ఎట్టి కలతనందడు. ఎందుకనగా
అతడు పూర్వ జన్మ కర్మల చేత మరింత అధిక దుఃఖములను పొందుటకు పాత్రుడనని భావించును. అట్టి తాపత్రయములను అన్నింటినీ భగవానుని కృపగా అంగీకరించును. అంతేకాకుండా భగవానుని కృపచేత తన దుఃఖములన్నీ సాధ్యమైనంత తక్కువ పరిమాణమున కలుగుచున్నవనియు అతడు విశ్వసించును. అట్లే సుఖము కలిగినప్పుడు అతడు ఆ సుఖమును తాను అర్హుడనను కానని భావిస్తూ అట్టి కీర్తిని శ్రీకృష్ణునకు ఆపాదించును. అతడు భగవానుని కృపచేతనే అట్టి అనుకూల సుఖ వాతావరణమునకు నందు నిలిచి భగవానునికి చక్కటి సేవను అందించగలుగుతున్నానని గ్రహింపగలుగును. భగవత్ సేవ కొరకు ఆ భక్తుడు ఎల్లప్పుడూ ధైర్యమును కలిగియుండి క్రియాశీలుడై ఆసక్తి మరియు అనాసక్తులచే ద్వేష ప్రభావితుడు కాకుండును. ఇంద్రియ సుఖము కొరకు దేనినైనను గ్రహించుటయనది ఆసక్తి కాగా అట్టి భౌతిక ఇంద్రియ సుఖములందు ఆసక్తి లేకుండుట అనాసక్తి అనబడును. కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొనినట్టి వ్యక్తి జీవితం శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకే అంకితమై ఉండుట చేత అతడు అట్టి ఆసక్తి మరియు అనాసక్తులకు అతీతుడగును. కనుకనే తన ప్రయత్నములు విఫలమైనను అతడు ఏమాత్రము క్రోధమునకు గురికాడు. విజయము లభించినను లభింపకున్నను కృష్ణ చైతన్యవంతుడు సర్వదా స్థిర నిశ్చయమును కలిగియుండును. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: ఈ భౌతిక జగత్తునందు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుటగాని ద్వేషించుటగాని చేయక వాటిచే ప్రభావితుడు కానివాడు సంపూర్ణ జ్ఞానము నందు సుస్థిరుడై యుండును. భౌతిక జగత్తునందు ఎల్లప్పుడూ మంచివాడులలో ఏదియోనొకటి సంభవించుచుండును. అట్టి భౌతికములైన ఒడిదుడుకులచే కలతనందక మంచి చెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణ చైతన్యమునందు ఈ స్థిరుడైన వాడని అవగతం చేసుకొనవచ్చును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండియుండుట చేత ఈ జగత్తును జీవించియున్నంత కాలం మంచి చెడులలో ఏదియోనొకటి సంభవించుచునే యుండును. కాని కృష్ణ చైతన్యమునందు నెలకొని యుండువాడు ద్వంద్వరహితుడై శ్రీకృష్ణుని గూర్చియే సదా స్మరించుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పారిభాషికముగా సమాధి ఎనబడ పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితి యందు మానవుని నెలకొల్పగలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్న వాడగును. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: తన ఇంద్రియములను తాను కోరినట్లుగా ఒక పద్ధతి ప్రకారం నియంత్రింపగలుగుటయే యోగికి లేదా భక్తునికి లేదా ఆత్మానుభూతిని పొందిన వానికి పరీక్ష అయి ఉన్నది. సాధారణముగా జనులు ఇంద్రియములకు దాసులై వాటి దేశములను అనుసరించి వర్తించుదురు. యోగి ఎట్లుండునను ప్రశ్నకు ఇదియే సమాధానం: ఇంద్రియములు విషసర్పములతో పోల్చబడినవి. అవి సదా తమ ఇష్టానుసారం ఎట్టి నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా యథేచ్ఛగా వర్తింపగోరుచుండును.
కనుక పాములవాడు పాములను నియంత్రించినట్లు యోగి లేక భక్తుడు ఈ సర్పములను నియంత్రించు పాముల వాని వలె గొప్ప సామర్థ్యమును కలిగి ఉండవలెను. అతడు వానినెప్పుడును యథేచ్ఛగా సంచరించుటకు అనుమతించరాదు. వేదములు మున్నగు ప్రామాణిక గ్రంథములందు ఈ విషయమును గూర్చి అనేక ఆదేశములు గలవు. అందులో కొన్ని విధులు, కొన్ని నిషేధములు గలవు. మానవుడు విధి నిషేధములను అనుసరింపగలిగి ఇంద్రియ భోగానుభవములను నియంత్రింపనిదే కృష్ణ చైతన్యమునందు స్థిరత్వము సాధ్యము కాదు. ఈ విషయమున తాబేలు ఒక మంచి ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయవములను ఏ సమయమునందైనను ముడుచుకొని ప్రత్యేక ప్రయోజనము కొరకు మరలా ఏ క్షణమైనను వానిని ప్రదర్శింపగలదు. అట్లే కృష్ణ చైతన్యవంతుడు వ్యక్తుల ఇంద్రియములు కేవలం భగవత్ సేవలో ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై వినియోగింపబడి ఇతర విషయముల నుండి ఉపసంహరింపబడును. ఇంద్రియములను సంతృప్తి కొరకు కాకుండా భగవత్ సేవ కొరకు వినియోగింపవలెనని అర్జునునికి ఇక్కడ ఆదేశింపబడుచున్నది. ఇంద్రియములను అన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవయందే నెలకొల్పవలెనను విషయమునకు ఇక్కడ ఇంద్రియములను సదా తన యందే ముడుచుకొని యుండు తాబేలు ఉపమానముతో పోల్చి తెలుపబడినది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహింపబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియభోగముల నుండి విడివడుట సాధ్యము కాదు. నియమ నిబంధనల ద్వారా ఇంద్రియా భోగానుభవమును నిగ్రహించుట ఎనున్నది రోగిని కొన్ని ఆహార పదార్థముల నుండి నిగ్రహించుట వంటిది. ఆ రోగికెన్నడను అట్టి నియమములు రుచింపవు. అంతే కాకుండా అతడు ఆహార పదార్థముల యందు కోరికను పోగొట్టుకొనజాలడు. అట్లే అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ, నియమ, ఆసనము, ప్రాణామయ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ప్రక్రియలు కలిగిన అష్టాంగయోగ విధానము ఇంద్రియ నియంత్రణ కొరకై నిర్దేశింపబడినది. కానీ కృష్ణ చైతన్యమునందు పురోభివృద్ధి నొంది శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు శుష్కములైన భౌతిక విషయముల పట్ల రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనల అనునవి ఆరంభ దశనందున్న భక్తుల ఆధ్యాత్మికాభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినవి. కృష్ణ చైతన్యమునందు నిజమైన రసాస్వాదనము కలుగనంత వరకే అవి ఉచితములుగా నుండును. కానీ మానవుడు కృష్ణ చైతన్యమున స్థితుడైనంతనే శుష్క విషయములందు ఆ ప్రయత్నముగానే రుచిని కోల్పోవును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఓ అర్జున, ఇంద్రియములు బలవంతములను మరియు దృఢములను అయ్యున్నవి. వానిని గ్రహించుటకు గాఢముగా యత్నించు యుక్తాయుక్త జ్ఞానము గల పండితుని యొక్క మనస్సును కూడా అవి బలవంతముగా హరించి వేయుచున్నవి. ఇంద్రియాయములు జయించుట యత్నించు మునులు, తత్వజ్ఞులు
జ్ఞానులు ఈ లోకమునందు ఎందరో కలరు, కాని వారట్లు ఎంత తీవ్రముగా యత్నించినను వారి యందు మిక్కిలి గొప్పవారు కూడా ఒకప్పుడు కలత పొందిన మనస్సు కారణముగా భౌతికమైన ఇంద్రియానుభవమునకు వశులగుదురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపెను. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీకృష్ణ.